వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. జన్మ నక్షత్రాలు బలాలు ఆధారంగా వారి భవిష్యత్తును తెలుసుకోవచ్చని నమ్ముతారు. ఈ వీడియోలో మనం నక్షత్రాల ఆధారంగా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా అశ్విని నక్షత్రం చక్కని రూపం దక్షత కలిగిన వారు నీతిమంతులు ప్రియభాసనలు తదుపరి భరణి నక్షత్రం దృఢ నిశ్చయం సుఖవంతులు సత్యవంతులు ఆరోగ్యవంతులు కృత్తిక నక్షత్రం ప్రాఖ్యాతులు తేజవంతులు రోహిణి నక్షత్రం సత్యవంతులు శుభ్రత ప్రియం వద స్థిరమైన బుద్ధి విద్వాంసులు తదుపరి మృగశిర నక్షత్రం చపలచిత్తులు ఉత్సాహవంతులు శత్రువులు బోగులు పీకరులు తదుపరి ఆరుద్ర నక్షత్రం స్నేహశీలత కలిగి ఉంటారు కృతజ్ఞులు సొంత వారిపై ప్రేమ కురిపిస్తారు తదుపరి పునర్వసు నక్షత్రం మంచి స్వభావులు అల్పసంతోషులు సద్బుద్ధి కలిగిన వారు తదుపరి పుష్యమి నక్షత్రం శాంత స్వభావులు పండితులు ధర్మ పారాయణులు తదుపరి అశ్లేష నక్షత్రం సర్వభక్షకులు కృతజ్ఞులు అమాయకులు సున్నిత మనస్కులు తదుపరి మఖా నక్షత్రం బోగులు ధనవంతులు పితృభక్తులు మహోద్యమకారులు తదుపరి పూర్వ పాల్గొని నక్షత్రం పుబ్బ ప్రియ వచనాలు పలుకుతారు దాతలు బుద్ధిమంతులు రాజసేవకులు తదుపరి ఉత్తర పాల్గొని ఉత్తర బోగులు సుఖమయ జీవనం విద్యావంతులు తదుపరి హస్త నక్షత్రం ఉత్సాహవంతులు వినయ స్వభావం కలిగిన వారు తదుపరి చితా నక్షత్రం మీననేత్రులు గడసరులు చమత్కారులు తదుపరి స్వాతి నక్షత్రం కృపాలులు ప్రియ వాక్కు కలవారు ధర్మశ్రుతులు తదుపరి విశాఖ నక్షత్రం మంచి స్వభావులు అల్పసంతోషులు సద్బుద్ధి కలిగిన వారు తదుపరి అనురాధ నక్షత్రం విదేశీయానంపై మక్కువ ధర్మాత్ములు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం మిత్రులను కలిగి ఉంటారు సంతృప్తి కోప స్వభావం కలవారు తదుపరి మూల నక్షత్రం లక్ష్మీపుత్రులు స్థిరమనుస్కులు జీవితంలో సుఖపడతారు తదుపరి పూర్వాషాఢ దయా హృదయులు ఇష్టపూర్వంగా పనిచేస్తారు కలలపై మక్కువ తదుపరి ఉత్తరాషాఢ ధార్మికులు మిత్రులు కృతజ్ఞత కలిగి ఉంటారు తదుపరి శ్రవణం నక్షత్రం ఉదార స్వభావం కీర్తి ప్రతిష్టలు తెచ్చేవారు ధనవంతులు తదుపరి ధనిష్ట నక్షత్రం దాతలు ధనలబ్ధి సంగీత ప్రియులు తదుపరి శతభిషం సాహసికులు కోప స్వభావం కలవారు ధర్మాత్ములు తదుపరి పూర్వాభాద్ర ఆనందాన్ని తృప్తిగా అనుభవిస్తారు ధనవంతులు దాతలు తదుపరి ఉత్తరాభాద్ర ఎక్కువ సంతానం ధార్మికులు వక్తల సున్నిత మనస్కులు తదుపరి రేవతి ధార్మికులు మిత్రులు ఉదార స్వభావులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.